ఇందాక అన్నట్టే స్టార్టింగ్లో కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఇండస్ట్రీలో. చాలా మంది మంచోళ్ళు ఉంటారు, ఎక్కడో దరిద్రులు ఒకరో ముగ్గురు తగులుతూ ఉంటారు. అది కామన్, ప్రతి వాళ్ళకి ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంతమంది ఓపెన్ అవుతారు, కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్నారు అనేటప్పటికి, పైగా ఆడవాళ్ళు వస్తున్నారు అనేటప్పటికి వాళ్ళు ఏదో ఆశిస్తారు. అటువంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ అయినా ఫేస్ చేశారు. టచ్వుడ్ అలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే ఫేస్ డైరెక్ట్ గా నాకు తెలిసి డైరెక్ట్ గా అయితే ఈ రోజు వరకు ఫేస్ చేయలేదు. ఎవరితో అలాంటి కాన్వర్సేషన్ కూడా అవ్వలేదు. ఐ కెన్ ఓన్లీ సే టచ్వుడ్ వెరీ లక్కీ. అండ్ నేను ఏదైతే ప్రాజెక్ట్స్ చేశానో మోస్ట్ ఆఫ్ ద యంగ్, ఎనర్జెటిక్, వెరీ కెరియర్ ఓరియంటెడ్, వెరీ వర్క్ ఓరియంటెడ్ టీమ్స్. బట్ అదర్వైజ్ కూడా నాకు దాని మీద ఒక తప్ప అభిప్రాయం లేదండి. నా ఫీలింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ఇప్పుడు మీరు చెప్తుంది విచ్ ఎవర్ కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ అనేది ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. అదొకటి ఉంది. బట్ అది చెయ్యాలా చేయకూడదా అనేది ఒక పర్సనల్ చాయిస్. కొంతమంది ఎవరిని ఫోర్స్ అయితే చేయట్లేదేమో అనేది నా ఫీలింగ్. నా వరకు రాలేదు థ్యాంక్ఫుల్లీ. నేను దీని గురించి అంత కామెంట్ చేయకూడదు. నా అభిప్రాయంలో ఎవరు చెడ్డోళ్ళు కాదు, అడుగుతారు. యూ హ్యావ్ ద రైట్ టు సే నో. నువ్వు నో చెప్పకుండా ఎస్ చెప్పి కంప్లైంట్ చేయడం అనేది స్టూపిడిటీ. నో చెప్పేస్తే సింపుల్ ఒక నోలో అయిపోతుంది కదా. ఆ తర్వాత ఎస్ చెప్పి కంప్లైంట్ చేయడంలో అంత పెద్ద గొడవ ఎందుకు? కాస్టింగ్ కోచ్ పర్లేదంటారు? పర్లేదని అనలేను. అది డెఫినెట్ గా అది ఎవరైతే వద్దు ఆ సైడ్ లో ఎవరైతే వెళ్ళకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్ గా ఇబ్బంది. బట్ దెర్ ఈస్ ఆల్వేస్ a space where you can say yes or no. A no is a no. Yes, your choice. దాన్ని కంప్లైంట్ చేయలేము. మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఇది నా ఒపీనియన్.